ఈ మోడర్న్ డేలో ఉన్నాము, ఈ ఆధునిక కాలంలో ఉన్నాము. Gog Magog is a representation of modern day Russia. గోగు మాగోగు ఈ ఆధునిక కాలంలో ఉన్న రష్యాని సూచించుచున్నది. Why I am saying it is, నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, of all the European nations in the 1960, ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆ ఐరోపా ఖండంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో 1950 నుంచి మనం చూసుకున్నట్లయితే 15 కన్నా ముందు, 15వ శతాబ్దం ముందు నుంచి, 1915 కన్నా ముందు, 1915 నుంచి దానికంటే ముందు మనం చూసుకున్నట్లయితే all kingdoms were ruled by cousins. అన్ని రాజ్యాలు కూడా వారి బంధువులే పరిపాలించడం మనం చూస్తున్నాం. But when 1918 happened, 1918లో there was revolution in Russia. అయితే రష్యాలో ఒక తిరుగుబాటు జరిగింది. There God was removed totally. అయితే దేవుడు అక్కడ ఉన్నటువంటి God name was removed from that country. అయితే దేవుని నామం ఆ యొక్క దేశం నుంచి చెరిపివేయబడింది. Because all these cousins were following Christ as their God in ruling the kingdoms. అయితే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ బంధువులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా క్రీస్తుని ఆరాధిస్తూ ఆ రాజ్యాలు నడిపినట్టు మనం చూస్తున్నాం. When 1918 revolution happened, communism entered into Russia. 1918లో ఈ యొక్క తిరుగుబాటు జరిగినప్పుడు మరి రష్యాలో కమ్యూనిజం పెరిగినట్టు మనం చూస్తున్నాం. Only kingdom, only country which followed communism in Europe. అయితే ఒక్క దేశం మాత్రము ఐరోపాలో ఈ యొక్క కమ్యూనిజం ని happened. జరిగింది. So why I am saying it is, keep it in mind after what happened in 1948. అయితే మీ యొక్క ఆలోచన ఉంచుకోండి, మరి 1948లో ఏం జరిగిందనే విషయాన్ని. Nasser, Gamal Abdel Nasser, Egyptian president who took over by coup, a military man. గమాల్ అబ్దుల్ నాజర్ ఈ యొక్క ఐగుప్తు దేశానికి చెందిన వ్యక్తి ఏ విధంగా అయితే ఆ రాజ్యాన్ని తీసేసుకున్నాడో, then he started portraying Arab unity. అయితే ఆ తర్వాత ఆయన అరబీలందరూ కూడా ఒకటిగా ఉండాలనే విషయాన్ని ప్రస్తావించాడు. Then he went to America to get arms to destroy Israel. అయితే అతను ఆ తర్వాత అమెరికా దేశాన్ని సందర్శించి అక్కడ నుంచి ఆయుధాలు తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. President then denied him any request. అప్పుడున్నటువంటి మరి అమెరికా యొక్క ప్రెసిడెంట్ అతని యొక్క మరి విన్నపాన్ని తిరస్కరించినట్టు మనం చూస్తున్నాం. Then Nasser went to Russia. అయితే ఆ తర్వాత నాజరు రష్యా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. Russia being a communist nation, అయితే రష్యా ఈ కమ్యూనిస్ట్ దేశం అయి ఉండి it wanted to oppose anything who proclaimed God in the name vis-a-vis Christ as the Savior. అయితే ఎవరైతే యేసుని దేవుడిగా మెస్సయ్యని అనుకుంటూ ఉన్న ఆ యొక్క దేశాల నుండి నాశనం చేయాలనుకుంటారు Russia wanted to oppose those countries. ఆ యొక్క దేశాలను కూడా రష్యా వ్యతిరేకించి it supported Nasser. నాజర్కి వాళ్ళ యొక్క సపోర్ట్ ఇచ్చినట్టు, మన సహకారం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. Then 1948 war happened. ఆ తర్వాత 1948లో యుద్ధం జరిగింది. Then all these Arab countries were defeated by Russia, Israel. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి అరబిక దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోవడం మనం చూసాం. Despite the support from Russia, రష్యాతో వాళ్ళకి సహకారం ఉన్నట్టు కూడా వాళ్ళు ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. and Russia continued to be always hostile towards Israel. అయితే రష్యా అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. As close as 1990, their attitude was always to destroy Israel. 1990 వరకు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు. With that background, we have to read 39th chapter of Ezekiel. ఈ విషయాన్ని మనం ఈ విషయాన్ని మనం గమనించుకుంటూ 39వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవాలి. Therefore the son of man prophesy against Gog and say, thus saith the Lord God, behold, I am against thee, O Gog, the chief prince of Meshech and Tubal. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి కనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును
మెషెకునకును తుబాలుకునకును అధిపతి అయిన గోగు నేను నీకు విరోధి ఉన్నాను. Meshech is modern day Moscow. మెషక్ అనేది వాళ్ళ ఆధునిక That is the capital of Russia. మాస్కో, అది రష్యాకి. So Lord way back in 780 prophesied about this country which was going to become a communist nation in 1915. అయితే దేవుడు ఎప్పుడో ఈ యొక్క దేశము కమ్యూనిస్ట్ దేశం అవుతుందని ఎప్పుడో ప్రవచించడం మనం చూస్తున్నాం. 1918లో ఇది కమ్యూనిస్ట్ దేశం అయింది. So when they started supporting anybody against Israel, that's what the word of God prophecy is coming up. వాళ్ళు ఎప్పుడైతే మరి క్రీస్తుని ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టారో మరి అప్పుడే ఈ ప్రవచనం నెరవేరుతున్నట్లు మనం చూస్తున్నాం. And I will turn thee back and leave but a sixth part of thee, and will cause thee to come up from the north parts, and will bring thee upon the mountains of Israel. నేను వెనకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కుల దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇజ్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడి చేతిలో ఉన్న బాణమును కింద పడవేసెదను. So he's saying that I am going to destroy you, Gog Magog. అయితే ఆయన అంటూ ఉన్నాడు, గోగు మాగోగు నిన్ను నేను నాశనం చేస్తానని. Gog is the leader and Magog is the country. అయితే Gog is the country, Magog is the leader. గోగ్ అనేది దేశమైతే మరి మాగోగ్ అనేది నాయకత్వాన్ని సూచిస్తుంది. And I will send a fire on Magog and among them that dwell confidently by the isles, and they shall know that I am the Lord. Verse 4. Verse 6. నీవును నీ సైన్యము నీతోన్న జనులందరూ ఇజ్రాయెల్ పర్వతం మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులు దుష్టమృగములకు ఆహారముగా నేను ఇచ్చేదను. నీవు పొలం మీద కూలుదువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. నేను మాగోగు మీదకిని ద్వీపములలో నిర్విచారముగా నివసించే వారి మీదకిని అగ్ని పంపేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. So they are not connected in any way to Israel. Gog Magog are in the north country somewhere. అయితే ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు ఏమాత్రం కూడా దగ్గరగా లేరు. వాళ్ళు ఎక్కడో ఉత్తర దిక్కున ఉన్నారు గోగు మాగోగ్ అనేది. Same prophecy is given in the book of Daniel. ఇదే యొక్క ప్రవచనం అనేది మన దానియేలు గ్రంథంలో కూడా ఉన్నట్టు. In Daniel 7, దానియేలు 7వ అధ్యాయంలో some beasts come out of a lake. ఒక జంతువులు, క్రూరమైన జంతువులు ఒక నీటి కొలం నుంచి బయటకు వచ్చి మనం చూస్తున్నాం. మొదటిది ఫస్ట్ వన్ వాజ్ ఏ లయన్. మొదటిది సింహము. సెకండ్ వన్ వాజ్ ఏ బేర్. రెండవది ఎలుగుబంటి. థర్డ్ వన్ వాజ్ ఏ లెపర్డ్. మూడవది చిరుతపులి. ఫోర్త్ వన్ వాజ్ ఏ బీస్ట్ ఆఫ్ ఎనీ అన్నోన్ కైండ్. నాలుగవది క్రూరమైన మృగము. దాని యొక్క పేరు అనేది మనకు లేదు. దట్ ఇంపార్టెన్స్ వి సీ వెన్ ఇజ్రాయెల్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1948. అయితే దాని ప్రాముఖ్యత మనం 1948లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడినట్టు మనం చూస్తున్నాం. బిఫోర్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇట్ వాజ్ అండర్ ద అథారిటీ ఆఫ్ ఇంగ్లాండ్. అది ఒక దేశంగా ఏర్పడక మునుపు ఆ యొక్క దేశము ఒక ప్రత్యేకమైన దేశంగా ఏర్పడక మునుపు ఐరోపా యొక్క అధీనంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంగ్లాండ్ అధీనంలో, ఇట్ ఇస్ అండర్ ఇంగ్లాండ్స్ అథారిటీ. ఇంగ్లాండ్ అనే దేశం యొక్క అధీనంలో ఉన్నట్టు మనం చూస్తాం. బికాజ్ ఇంగ్లాండ్ హ్యాడ్ ఇండియా యాజ్ ఎ ప్రెషియస్ జ్యువెల్. అయితే ఆ ఇంగ్లాండ్ కి ఇండియా అనేది ఒక గొప్ప ప్రశస్తమైనటువంటి ముత్యంలా ఉన్నది. సో వై దే వాంటెడ్ ఇజ్రాయెల్ వాజ్ దేర్ షిప్స్ ప్యాసేజ్ వాజ్ త్రూ సూయజ్ కెనాల్ టు గో టు ఇండియా. అయితే వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు కోరుకున్నారంటే వాళ్ళకి మరి వెళ్లాల్సినటువంటి ఆ యొక్క ఓడలు వెళ్లాల్సినటువంటి ఆ యొక్క మార్గము ఇండియా మీదుగా ఉన్నది. బికాజ్ దట్ ఈస్ షార్టర్ దెన్ గోయింగ్ టు ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. అయితే వాళ్ళకి ఆఫ్రికా నుంచి వెళ్తే చాలా దూరం అయిపోతుంది కాబట్టి. దెన్ నాసర్ కేమ్ అండ్ హి క్లోజ్డ్ ద సూయజ్ కెనాల్. అయితే ఆ తర్వాత నాసర్ వచ్చి ఆ యొక్క మార్గమును మూసివేసినట్టు మనం చూస్తున్నాం. దెన్ రష్యా కేమ్ టు హెల్ప్ దిస్ నాసర్. ఆ తర్వాత రష్యా వచ్చి ఆ నాజరుకి సహకారం అందించడం మనం చూస్తున్నాం. ఇట్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ ద ప్రాఫిట్ వర్క్ ఆర్ గివెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదంతా కూడా దేవుని యొక్క మరి యొక్క ప్రవచనం ఏదైతే మరి దేవుడు ఇచ్చి ఉన్నాడో దాని ప్రకారం నెరవేరుతుంది. వర్స్ 9. 9వ వచనం. And they that dwell in the cities of Israel shall go forth and shall set on fire and burn the weapons
both the shields and the bucklers, the bows and the arrows and the javelins and the spears, and they shall burn them with fire 7 years. ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడములను, వెండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. There is always skirmish between Israel and Russia. అయితే ఇజ్రాయెల్ కి రష్యాకి మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. Because now Russia is fighting against Ukraine. అయితే ఇప్పుడైతే మరి రష్యా యుక్రెయిన్ కి వ్యతిరేకంగా మరి యుద్ధం చేస్తున్నది కనుక They were unable to contribute anything to counter what is going on with Trump and peace process going on. అయితే వాళ్ళు మరి ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా అయితే మరి శాంతి ఒప్పందాన్ని తీసుకొచ్చినాడో దానికి వాళ్ళు రష్యా నుంచి ఎటువంటి మరి ఆటంకం కలగట్లేదు. Because this peace process happened without the involvement of United Nations. అయితే ఈ యొక్క సంధి అనేది ఎలా కుదిరిందంటే యునైటెడ్ నేషన్స్ యొక్క వాళ్ళు కల్పించకుండానే ఈ యొక్క సంధి జరిగినట్టు మనం చూస్తాం. In the United Nations, whatever America has proposed, Russia vetoed all the time. అమెరికా ఎప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఎప్పుడైనా అమెరికా ఏదైనా ప్రతిపాదిస్తే దాన్ని ఎప్పుడు కూడా రష్యా వ్యతిరేకించినట్టుగా మనం చూస్తాం. So it's a foreboding news about Russia should not get involved in Israeli affairs. అందుకనే ఈ రష్యా అనేది మరి ఇజ్రాయెల్ సంబంధించిన విషయాల్లో మరి కలగజేసుకోకుండా ఉండాలనేది ఈ యొక్క ఉద్దేశం. Verse 11. 11వ వచనం. And it shall come to pass on the day that I will give unto Gog a place there of graves in Israel. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రము తూర్పుగా ప్రయాణస్తులు పో లోయలో ఇజ్రాయెల్ దేశం నేను ఒక స్థలం ఏర్పరచెదను. గోగును అతని సైన్యం అంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవటకు వీలు లేకుండాను ఆ లోయకు హమోన్ గగు అని పేరు పెట్టెదరు. Hamon Gog means multitude of Gog. That means that is going to be graveyard if Russia gets involved into Israeli affairs. హమోన్ గోగు అంటే ఎంత ఎక్కువ మంది గోగులని అర్థము. వాళ్ళ యొక్క స్థితి ఆ యొక్క లోయలో పాతిపెట్టినట్టు జరుగుతుందని దాని యొక్క ఉద్దేశం. So why Lord made it is important to give us this information through prophetic books. మరి దేవుడు మరి ఎందుకని మనకి ఈ యొక్క విషయాన్ని ప్రవచనం ద్వారా మనకి చెప్పినట్టు మనం చూస్తున్నాం. Before 1948, whoever has read the word of God could not understand what was the God's mindset. 1948 ముందు మరి ఎవరైతే ఈ పుస్తకాలు చదివారో వాళ్ళకి దేవుని యొక్క మరి ఆ యొక్క ఆలోచన అనేది అర్థం కాలేదు. It made no sense to them. వాళ్ళకి అది ఏంటనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. But we are living in a time where we could understand the word of God. అయితే మనం ఈ యొక్క సమయంలో ఉంటున్నాం ఎందుకంటే ఆ యొక్క వాక్యాన్ని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. How prophetic words are coming through in front of our eyes. ఏ విధంగా అయితే ప్రవచనాలు అనేవి మన కళ్ళెదుట నెరవేరుతుందో మనం చూస్తున్నాం. Before 1990, 1990 మునుపైతే 1990 మునుపైతే Russia was the most powerful country contending against America. మరి అమెరికాని వ్యతిరేకించేటువంటి అతి గొప్ప శక్తిగా రష్యా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So it was difficult for America to do anything to favor Israel. అయితే అమెరికాకి మరి ఇజ్రాయెల్కి సహకారం అందించడానికి ఎంతో కష్టంగా ఉండేది. Because Russia was always coming across. మరి ఇప్పుడు కూడా రష్యా అనేది అమెరికాకి వ్యతిరేకంగా వస్తున్నది కనుక. So even today they have promised to build a nuclear facility in Iran once Russia settles it is all country peacefully. అయితే ఇప్పుడు కూడా ఆ ఇరాన్ లో ఒక న్యూక్లియర్ వ్యవస్థను స్థాపించాలని రష్యా చూస్తున్నది. Because recently Trump had bombed all their nuclear facilities in Iran. మరి ఏ విధంగా అయితే ట్రంప్ ఇరాన్ లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటిని బాంబుతో పేల్చివేసి ఉన్నాడు మరి దానిని బట్టి రష్యా అక్కడ ఇంకొక స్థావరాన్ని నిర్మించాలని ఆశ. So things happening now in front of us are given 780 BC in the book of Ezekiel. ఇప్పుడు ఏదైతే మన కళ్ళ ముందు జరుగుతుందో అది దాదాపు 700-800 సంవత్సరాల క్రితమే దేవుడు వాక్యం ద్వారా మనకి యేసుప్రభు రాకమునుపు 700-800 సంవత్సరాల ముందుపే ఈ యొక్క ప్రవచనాలు మనకి ఇచ్చడం మనం చూస్తున్నాం. 700 కాదు 2200 780 BC. That means 2000 yes, that's what I said. క్రీస్తు రాకముందు 13 verse 13. 13వ వచనం. Yeah, all the people of the land shall bury them, and it shall be to them a day of renown, the day that I shall be glorified, saith the Lord God.
నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు, దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. So 39th chapter is all about what is going to happen to Russia if in case it interferes with Israeli affairs. అయితే 30వ అధ్యాయం అంతా కూడా ఈ రష్యా యొక్క గతి ఏమవుతుందనేది, ఎప్పుడైతే అది ఇజ్రాయెల్ ని మరి వ్యతిరేకిస్తుంది కనుక. From 1918 when they got their communist nation, 1918లో వాళ్ళు కమ్యూనిస్ట్ దేశంగా ఏర్పడినప్పుడు they did not get destroyed until 1960s after Israel was formed. అయితే 1960 కూడా వాళ్ళు నాశనం చేయబడలేదు. అప్పటికి ఇంకా ఇజ్రాయెల్ ఏర్పరచబడలేదు. At that time, Nikita Khrushchev brought nuclear bombs towards Cuba to threaten America. అప్పుడు న్యూక్లియర్ క్రిస్టో అనే వ్యక్తి న్యూక్లియర్ బాంబులను తీసుకొచ్చి అమెరికాని బెదిరించడానికి ప్రయత్నించాడు. It was such a powerful nation. అయితే రష్యా ఎంతో శక్తివంతమైన దేశంగా ఉండింది. But they were totally against existence of Russia, Israel. అయితే వాళ్ళు ఇజ్రాయెల్ యొక్క ఉండడానికి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. So Lord slowly diminished their strength. అయితే దేవుడు వాళ్ళ నెమ్మదిగా వాళ్ళ యొక్క శక్తిని పారదోలుతూ వచ్చాడు. They went and occupied Afghanistan. అయితే వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ని మరి ఆక్రమించుకున్నారు. They could not win. అయితే అక్కడ వాళ్ళు గెలవలేకపోయారు. That way Islamism came forward with all power during that time. ఆ విధంగా మరి ఈ ఇస్లాం అనే మతము ఎంతో శక్తివంతంగా మారినట్టు మనం చూస్తాం. That is also given in the word of God in Ezekiel. అయితే అది కూడా మన ఎహెజ్కేలు గ్రంథంలో ఇవ్వబడినట్టు మనం చూస్తాం. We saw in Ezekiel 36:5. అయితే ఎహెజ్కేలు 36:5లో My fury shall go out on these heathens who are surrounding my people. చదువు 36:5 మనం చూసినట్లయితే కనుక, ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సంతుష్ట హృదయులే నా దేశమును హీనముగా చూచు దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకున్న ఏదోమిలందరి బట్టి శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఇజ్రాయెల్ దేశం గురించి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను ఈ మాట ఇచ్చి ఉన్నాను. So these heathen are surrounding Israel. అయితే ఈ యొక్క అన్యులనే వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టి ఉన్నారు. So Lord says, I am going to purge them all, that I may give this land to the people whom I loved according to my covenant. అయితే ఇక్కడ నివసించినటువంటి అన్యజనులందరినీ అక్కడ నుంచి పెరికివేసి ఇజ్రాయెల్ జనానికి ఇస్తారు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటి నుంచి తన నిబంధన బట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమించున్నాడు. And we are not Jewish people. అయితే మనమైతే యూదులం కాదు. But the Lord's promise was that whoever believes in the Lord Jesus Christ will be called the nation of Israel. అయితే దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఎవరైతే ప్రభువునందు విశ్వాసించి ఉన్నారో వారందరూ కూడా మరి ఇజ్రాయెల్ దేశానికి చెందుతారని చెప్పుచున్నది. So the dynamism is going on now. అయితే ఈ విధమైన పరిస్థితి అనేది ఇప్పుడు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. Trump wants to meet Putin next week. అయితే ట్రంప్ పుతిన్ ని కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. He wants to bring peace between Ukraine and Russia. అయితే ఆయనైతే మాత్రం రష్యాకి యుక్రెయిన్ కి మధ్యన సంధిని కుదర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. But Lord's plan is not that. అయితే దేవుని యొక్క ప్రణాళిక మరి ఆ విధంగా ఉన్నట్టుగా లేదు. Russia has to be always belligerent to destroy Israel in its mind. మరి రష్యా ఎప్పుడు కూడా మరి దాని యొక్క ఉద్దేశం అయితే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ని నాశనం చేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నది. Syria decided to destroy Israel. మరి సిరియా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నించింది. And 2025 Bashar al-Assad ran away to Russia. అయితే 2025లో Bashar al-Assad, president of Syria. బషార్ అల్-అసాద్ ఇజ్రాయెల్ సిరియా అధ్యక్షుడు అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. So he went on exile. ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. No country can stand against Israel according to the prophecy in the word of God. అయితే ఏ దేశం కూడా ఇజ్రాయెల్ ఎదుట నిలబడి ఉన్నట్టు మనం చూడలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రవచనం ఆ విధంగా చెప్తున్నది. Egypt tried to do it. ఐగుప్తు ప్రయత్నించింది. It was destroyed. అది నాశనం అయిపోయింది. Libya tried to stand against it. లిబియా ప్రయత్నించింది. It was destroyed. అది నాశనం అయిపోయింది. Iraq tried to stand against it. They went cut missiles and it was destroyed. ఇరాక్ కూడా ప్రయత్నించింది కానీ మిసైల్ యుద్ధం ద్వారా అది కూడా నశించిపోయింది. Iran tried to destroy Israel. Now it is in the brink of total collapse. ఇరాన్ కూడా ప్రయత్నించింది, అది కూడా నాశనం అయిపోయింది. Now Turkey is trying to do the same thing.
అయితే ఇప్పుడు టర్కీ కూడా ఆ విధంగా ప్రయత్నిస్తుంది They have to కాబట్టి be watchful that no adversity should happen to them. అయితే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు Why ఏమైపోతారు. Ezekiel is so important for us to learn. అయితే ఏజ్కేల్ అనేది మనకి ఎంత ప్రాముఖ్యంగా ఉన్నది అనేది మనం What చూస్తున్నాం. Lord planned to do in the Middle East, He has been clearly talking to us from this book. అయితే దేవుడు ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఏదైతే చేయాలనుకున్నాడో ఆ విషయాల గురించి మనకి ఈ యొక్క పుస్తకంలో చెప్తున్నాడు. 39th chapter is fully about Lord's plan towards Russia and its atrocities. అయితే 39వ అధ్యాయం అనేది పూర్తిగా దేవుని యొక్క ప్రణాళిక రష్యా పట్ల ఏమై ఉన్నది, మరి వారు ఏ పరిస్థితి గుండా వెళుతున్నారనే విషయాలను గురించి సూచిస్తున్నది. 17th verse. 17వ వచనం మనం And చూసినట్లయితే, thou son of man, thus saith the Lord God, speak unto every feathered fowl and to every beast of the field, assemble yourselves and come. Gather yourselves on every side to my sacrifice, that I do sacrifice for you, even a great sacrifice upon the mountains of Israel, that ye may eat flesh and drink blood. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులను భూమృగములకన్నిటికి ఈ సమాచారం తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇజ్రాయేల్ పర్వతుల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము తాగుదురు. It is going to be an exhaustive, brutal killing of these people who are working against Israel. అయితే ఎంతో క్రూరమైనటువంటి బలిగా ఉంటుందని మనం చూస్తున్నాం. Why Lord has so much soft heart for Israel? అయితే దేవుడికి ఇజ్రాయెల్ పట్ల ఎందుకు ఈ సానుకూలమైనటువంటి హృదయం కలిగి ఉంది? Lord always showed His mercy towards people who are being drawn towards Him. అయితే దేవుడు ఎప్పుడు కూడా తన వైపు తిరుగుతున్నటువంటి జనాంగం కొరకు ఆయన యొక్క హృదయం అనేది తిప్పుతున్నాడు మనం చూస్తాం. But today the people of Israel 90% are agnostic. అయితే ఇవాళ మనం చూసినట్లయితే 90% ఇజ్రాయేల్ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభువుని అంగీకరించట్లేదు. But God does not like that. అయితే దేవుడికి అది ఇష్టం లేదు. So before, Russia was there to always put them under pressure. అయితే రష్యా రాక మునుపు వాళ్ళని ఇబ్బందులు గురి చేయక మునుపు, But now land is getting cleared. మరి ఇప్పుడైతే ఆ యొక్క దేశము మరి వాళ్ళకి సానుకూలంగా మారుతుంది. So slowly Lord wants to take away any unfaithfulness from these people. అయితే దేవుడు మెల్లిమెల్లిగా వాళ్ళలో ఉన్నటువంటి మరి అవిశ్వాసతను తీసివేయాలని చూస్తున్నాడు. Way back when the children of Israel were brought out of bondage from Egypt, మరి అంతకు మునుపు అయితే మరి ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు He made all the generation which came out of Egypt to be destroyed. అయితే ఆ బయటకు వచ్చినట్టు జనాంగాన్ని బయటకు వచ్చినటువంటి సంతానం అంతా కూడా మరి వాగ్దానం చేసిన భూమికి వెళ్ళలేకపోయారు. వాళ్ళందరూ అక్కడే చనిపోయి ఉన్నారు. 40 years they walked in the wilderness. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో నడిచి ఉన్నారు. And they are all removed. వాళ్ళందరూ కూడా తీసివేయబడ్డారు. Same thing is going to happen now in Israel today. అయితే అదే విధంగా ఇజ్రాయెల్లో ఆ పరిస్థితే మరి జరగబోతున్నది. So anybody who opposes to Israel will face its consequences, as we see in chapter 39. ఎవరైతే కూడా ఇజ్రాయెల్ కనుక వ్యతిరేకిస్తారో వాళ్ళు ఆ విధంగా దాన్ని వ్యతిరేకించిన దాన్ని బట్టి మరి ఆ పర్యవసానాన్ని వాళ్ళు మరి ఎదుర్కొనవలసి ఉంటుంది. Verse 20. 20 వచనము, Thus ye shall be filled at my table with horses and chariots, with mighty men, and with all men of war, saith the Lord God. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. And I will set my glory among the heathen, and all the heathen shall see my judgment that I have executed and my hand that I have laid upon them. నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు. That is what we are anticipating to see very soon. అదే మనం త్వరలో జరగబోతుందని మనం ఆశపడుతున్నాము. This is the real God. ఈయన నిజమైన దేవుడు. He will fulfill what he promises. ఆయన ఏదైతే చెప్తున్నాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. He will do what he says he will do. ఆయన ఏదైతే చేస్తానని చెప్పి ఉన్నాడు అది ఖచ్చితంగా చేస్తాడు. Here 39th chapter of Ezekiel, he said, I am going to destroy Gog Magog. అయితే 39వ అధ్యాయం దేవుడు అంటున్నాడు, గోగు మాగోగుని సమూలంగా నాశనం చేస్తానని And చెప్తున్నాడు. all heathen is surrounding Israel. ఆ అన్యులందరూ మరి ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టినటువంటి జనులందరూ కూడా They see my glory. వాళ్ళందరూ కూడా నా మహిమను చూస్తారు. My table will be full of horses and chariots. అయితే మరి నా యొక్క స్థలము, అయితే నా స్థలం అనేది మరి యొక్క గుర్రములతోనూ మరి యొక్కనటువంటి రథములతో నిండి ఉంటుంది. Ezekiel is such a wonderful gospel book, prophetic book. మరి హెజ్కేల్ అనేది ఎంతో అద్భుతమైనటువంటి ప్రవచన కలిగినటువంటి పుస్తకము. In the 20th chapter of Ezekiel,
20వ అధ్యాయం హెచ్కేల్ చూసినట్లయితే verse 45 onwards, 45 నుంచి మనం చూసుకున్నట్లయితే he said, I'm going to kindle fire to the south with all green tree and dry tree. అయితే 45 మనం చూసినట్లయితే ఇదే యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కును ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీ ముఖమును దక్షిణ తట్టు తిప్పుకొని దక్షిణ దేశం ప్రకటింపము, దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించిట్లనము. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలో ఉన్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటి దహించును, అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడను. అది ఆరిపోకుండా యెహోవాను నేనే దాన్ని రాజబెట్టితనని సమస్తమైన జనులకు తెలియబడను. So it happened in 2011. అది 2011లో జరిగినట్టు మనం చూస్తున్నాం. Algeria got burnt. అల్జీరియా మొత్తం కూడా నాశనం అయిపోయినది. Tunisia got burnt. టునీషియా కూడా నాశనం అయిపోయినది. Libya got destroyed. లిబియా కూడా కంప్లీట్ గా సంపూర్ణంగా నాశనం అయిపోయినది. Now in 2004, Iraq is destroyed. అయితే 2024లో ఇరాక్ కూడా 2004లో ఇరాక్ నాశనం చూస్తాం. Because it went to north. అది Fire went to north. మరి అగ్ని అనేది మరి తూర్పు దిక్కు ఉత్తర దిక్కు వెళ్ళినట్టు మనం చూస్తాం. 2024 Lebanon got destroyed. 2024లో లెబనాన్ కూడా మరి నాశనం మనం చూస్తాం. 2025 Syria got destroyed. మరి 2025లో సిరియా కూడా నాశనం మనం చూస్తాం. And in 2025 Iran is destroyed. మరి 2025లో ఇరాన్ కూడా నాశనం. So what prophecy he said in Ezekiel is coming true in front of our eyes. మరి హెచ్కేల్ 39లో చెప్పిన ప్రకారం అవన్నీ కూడా మన కళ్ళెదుట నెరవేరుతుండడం చూస్తున్నాం. Remember, these are not poor nations. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మరి పేద దేశాలు కావు. They are full of oil. వాళ్ళకి సంపూర్ణంగా కూడా ఆయిల్ అనేది ఉన్నది. Lot of richness. మరి ఎంతో వాళ్ళకి గొప్ప సంపద ఉన్నది. Today Iran, they have no water. మరి ఇవాళ ఇరాన్ కి అయితే మరి నీరు అనేది లేదు. All commodities are in ration situation. వాళ్ళన్నీ కూడా మరి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా మరి ఎంతో అందుకోక చాలా కష్టమైన. When I was in Iraq, $1 dinar, Iraqi dinar was $3.75. మరి నేను ఇరాక్ లో ఉన్నప్పుడు ఒక దినారు $3.75 ఉంటుంది. Today $1 is 1,500 dinars. మరి ఇవాళ మనం చూస్తున్నట్టు $1 1500 దినార్లుగా అక్కడ ఉంటారు. And they call it a stable country today. మరి వాళ్ళైతే ఇప్పుడు దాన్ని స్టేబుల్ దేశం అంటే స్థిరమైన దేశంగా వాళ్ళు ఆర్థిక పరిస్థితి అని చెప్తున్నారు. వాళ్ళు స్థిరమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. They have oil. వాళ్ళకి ఆయిల్ ఉన్నది. They should have been very rich. వాళ్ళు ఇప్పటికైతే ఎంతో సంపద కలిగి. But God said, I'm going to kindle fire there. మరి దేవుడు అంటారు, నేను అగ్నిని అక్కడ ప్రవహించేస్తానన్నాడు. Even in 17th chapter of Ezekiel, there is a bird with all colorful feathers goes to Lebanon. మరి మన 17వ అధ్యాయంలో కూడా ఒక అనేక రకాలు కలిగినటువంటి పక్షి ఆ లెబనాన్ దేశం మీదకి వెళుతున్నట్టు. Then it goes and picks up a green sapling and plants it in its country. మరి అక్కడ ఉన్నటువంటి చిగురులు తీసుకొచ్చి చెట్టు నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక పచ్చని ఆకుని చెట్టు నుంచి తీసుకొచ్చి మరి అక్కడ నాటుతున్నట్టు మనం చూస్తాం. తన దేశంలో నాటుకున్నప్పుడు ఇట్ becomes a huge tree. అది ఎంతో గొప్ప వృక్షంగా మారింది. To become a place for all types of men and animals and birds. మరి అది అక్కడ ఉన్న మనుషులకి మరి అలాగే జంతువులకు కూడా గొప్ప ప్రదేశం. That is the representation of oil. మరి అదే ఆయిల్ ని. Once upon a time it was a barren desert land, all these Middle East. ఒకనొక సమయంలో అక్కడ ఏమీ లేనటువంటి ఎడారిగా ఉన్నది మిడిల్ ఈస్ట్. Worthless land. అది దేని పనికిరానటువంటి ప్రాంతం. People were in poverty. మరి ప్రజలందరూ కూడా ఎంతో నీచమైన స్థితిలో ఉన్నారు. They were going in donkeys. వాళ్ళందరూ కూడా మరి గాడిదల మీద ఎక్కి తిరుగుతుండేవారు. But when America went and found oil there in the Middle East, మరి ఎప్పుడైతే అమెరికా ఆ యొక్క దేశాల్లో ఆ చమురును కనుక్కున్న పరిస్థితుల్లో then they became very rich. మరి అప్పటి నుంచి వాళ్ళు మరి సంపన్నమైన దేశాలుగా మారాయి. But because of their foolishness, అయితే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బట్టి 1948 when Israel was formed, 1948లో మరి ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పుడు these radical young men rose up. మరి ఈ యొక్క వ్యతిరేక చర్యలు చేసేటువంటి మనుషులు మరి ఎదిగినప్పుడు they wanted to destroy Israel. వాళ్ళందరూ కూడా మరి ఇజ్రాయెల్ ని నాశనం చేయాలని ఆలోచించడం చేస్తున్నారు. So they replaced their respective kings of the countries. అక్కడ ఉన్నటువంటి రాజ్యాల్ని మరి ఆ రాజ్యాలను పరిపాలించే రాజును వాళ్ళు మార్చినట్టు మనం చూస్తాం. Nasser came to power in Egypt. మరి నాసర్ ఐగుప్తు దేశంలో మరి
రాజుగా ఉన్నాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాడు. 69 Gaddafi came in Libya. మరి 69లో గద్దాఫీ లిబియాలో రాజుగా వచ్చాడు. In 50s Syria, the Assad family came into power. మరి 50 సంవత్సరాల్లో అయితే అఫాద్ యొక్క కుటుంబము మరి అధికారంలోకి వచ్చినట్టు చూస్తున్నాం. Then Iraq, Saddam Hussein came to power. ఇరాక్ లో సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చి ఉన్నాడు. 79 Islamic regime came into power in Iran. 79లో మరి యొక్క అరబీ యొక్క అధికారంలోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. Now they are all destroyed. మరి వాళ్ళందరూ కూడా నాశనమయ్యాడు మనం చూస్తున్నాం. God will not tolerate anything to happen to his land. దేవుడు మరి ఆయన ఏర్పరిచినటువంటి ప్రదేశంకి ఏమి జరగకుండా ఆయన చూస్తుంటాడు. People who are called Jewish people now are really not really Jewish today. మరి ఇప్పుడు ఎవరైతే యూదులుగా మేము యూదులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు నిజంగా యూదులు కాదు. They have a lot of blood mingling by going to Europe, etc. మరి మిగతా వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి కలగలుగా ఉన్న జనంగా ఉంటున్నారు. So in the book of Ezra, what Sandeep is studying, there is a big concern to make these Gentiles to come and worship in the altars. మరి మన పొద్దున మనం చూసుకున్నట్టు ఎజ్రా యొక్క పుస్తకంలో ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి అనేక రకమైన అన్యులను తీసుకొచ్చి దేవుని యొక్క ఆల్టర్ ముందు వర్షిప్ చేయడం కష్టం అవుతుంది. Because they were not pure descendants of Jewish blood. మరి వాళ్ళు నిజమైనటువంటి మరి ఆ యొక్క యూదుల వంశం నుంచి వచ్చిన వారు కాదు. They are intermingled with the local people. మరి అక్కడ ఉన్నటువంటి అక్కడే నివసిస్తున్నటువంటి స్థానిక జనాలతో వాళ్ళు అప్పుడే కలిసిపోయి ఉన్నారు కనుక Israel was very hesitant to use them in the altar. మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో వాళ్ళని వాడటానికి ఎజ్రా ఇష్టపడట్లేదు, సంకోచించాడు. Because they were not pure blood. మరి వాళ్ళు పరిశుద్ధమైనటువంటి మరి ఇజ్రాయెల్ రక్తం కలిగి లేరు వాళ్ళు. But that's why in the modern day all Jewish people are white people with blue eyes. అందుకనే వాళ్ళు మనం ఇవాళ మనం చూస్తా ఉంటే ఈ యూదులందరూ కూడా మరి తెల్ల శరీరం కలిగి మరి నీలి రంగు కళ్ళతో వాళ్ళు ఉన్నారు. So Lord wants to establish purity of his land. మరి దేవుడు తన యొక్క ప్రదేశమును పరిశుద్ధంగా ఉంచాలని చూస్తున్నాడు. Not only Jewish people, మరి యూదులు మాత్రమే కాదు, but Gentiles like us. మరి మన అన్యులైనట్టు మన గురించి కూడా we all going to be together one day with them. మరి వాళ్ళందరూ కూడా ఒకటిగా వాళ్ళందరితో కలిసి ఉండబోతున్నాము. John 15, Lord says, I am the true wine. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 18వ అధ్యాయంలో మరి నేను నిజమైన ద్రాక్షవల్లిని. And whoever is abiding in him, in me, shall bring forth much fruit. ఎవరైతే మరి నాలో ఉంటారో వాళ్ళందరూ కూడా మరి మంచి యొక్క ఫలమును తీసుకొస్తారు. That is what we are looking forward to. అదే దాని గురించే మనం వేచి ఉన్నాము. 39th chapter is about the transition of whatever happened in 1918. మరి 30వ అధ్యాయం అంతా కూడా 39వ అధ్యాయం అంతా కూడా 1918లో ఏదైతే జరిగినో దాని గురించి మనం జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. Communism has to be eradicated. మరి యొక్క కమ్యూనిజం అనేది సంపూర్ణంగా మరి పారద్రోలాలి. Godlessness God does not tolerate. మరి దేవుడు లేనటువంటి అటువంటి ఆ ఆలోచన అనేది సంపూర్ణంగా పోవాలి. Lord will prevail as the total authority in the world sometime in future. దేవుడు సంపూర్ణమైన అధికారం కలిగి అన్ని ఆయన అధీనంలో తీసుకొచ్చే రోజు ఒకటి వస్తుంది. That is what God's desire is. మరి దేవుని యొక్క తన యొక్క ఆంతర్యంలో అదే ఉన్నది. 2 Peter పేతురు chapter 3 3వ అధ్యాయం verse 9 to 12 9వ వచనం 9 నుంచి 12 వరకు 2 పేతురు 3వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువుకు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను.
That is what God's plan is. మరి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితం అదే అయి ఉన్నది. He wants everyone to know Him as a Savior. ఆయన అందరూ కూడా ప్రభువుని స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. So when we look at the scriptures, మన యొక్క ప్రవచనాలను మనం చూసినట్లయితే His plan is very clear. ఆయన ప్రణాళిక అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. Only thing is people don't understand what is in the Word of God because they are not concept of who this God is. అయితే కేవలం మిగిలి ఉన్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి ఈ యొక్క వాక్యంలో ఏమున్నదనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరైనది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. That's why I am teaching these prophetic books for a long time. అందుకనే నేను యొక్క ప్రవచనాలను గురించినటువంటి పుస్తకాలను మరి ఎన్నో రోజుల నుంచి మరి బోధించున్నాను. I spoke from Jeremiah. అయితే నేను ఇర్మియా గ్రంథం నుంచి మాట్లాడాను. That is, before they went on exile, Jeremiah was so badly treated, but he was telling the voice of God. అయితే ఇర్మియా గ్రంథంలో వాళ్ళు బబులోను కొనుపోక మునుపు రాసినటువంటి పుస్తకము మరి ఆయన ఎంత నీచంగా చూపబడినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు ఆయన చెప్పి ఉన్నాడు. They put him in a mud. ఆయన తీసుకొచ్చి బొదలో వేశారు. Then they gave one baked cake of bread one day. అయితే ఒక రోజు మొత్తానికి ఒక చిన్న రొట్టెల ముక్కను ఆయనకి ఇచ్చి ఉన్నారు. Because he was speaking the truth. ఆయన నిజాన్ని చెప్తున్నాడు కనుక. Same thing today. అయితే ఇవాళ కూడా అదే జరుగుతుంది. If we speak truth, people don't like it. ఇవాళ మనం నిజాన్ని ప్రకటిస్తా ఉంటే ప్రజలకు అది నచ్చట్లేదు. We speak truth based on the word of God. మనం నిజాన్ని ప్రకటిస్తున్నాము ఏ విధంగా వాక్యానుసారంగా. When you look at Lord's plan, దేవుని ప్రణాళికను మనం చూసినట్లయితే we can tremble at the power of God. మన దేవుని యొక్క శక్తిని బట్టి మనం ఎంతో భయపడాల్సి. What he promised in Ezekiel that I am going to gather all the children of Israel. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఆయన వాగ్దానం చేసినట్లు అన్ని చోట్ల నుంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆయన ఏర్పరుస్తున్నట్టు. And it did happen in 1950. 1950లో జరిగినట్టు మనం చూస్తున్నాం. All Jewish people from all countries were forced to come to Israel. మరి అన్ని చోట్ల ఉన్నటువంటి ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా మరి వాళ్ళు అతి కష్టంతోనే ఒకటిగా సమకూర్చబడ్డారు. That is the power of God. మరి దేవుని యొక్క శక్తి అది ఉన్నది. So we have to honor him. అదే దేవుని మనం గౌరవించాలి. And if you don't know the Lord as Savior, మరి నీకైతే దేవుడు స్వకీయ రక్షకుడిగా తెలియకపోతే you must come unto his presence. మరి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. Pray unto the Lord. దేవునికి ప్రార్థన చేయాలి. Say, I am a sinner. నువ్వు దేవుడితో చెప్పాలి నేను పాపినని. I want you to come into my heart. దేవా నువ్వు నా హృదయంలోకి రావాలని చెప్పాలి. Give me a new life. నాకు నూతన జీవితాన్ని ఇవ్వని అడగాలి. Thereby I can live with hope that I am going to be with you forever. ఆ విధంగా అయితే నేను నిరీక్షణ కలిగి నీతో నిత్య జీవంలో ఉంటానని నువ్వు ప్రకటించగలగాలి. That is what is God's desire is. అది దేవుని యొక్క ఇచ్చ ఆలోచన అదే అయ్యున్నది. In our lives also we transform sometime. అయితే మన జీవితాల్లో కూడా మనం ఒకసారి మారుతుంటాము. మనం కూడా మన గత జీవితంలో and we see how wonderful walking with the Lord is. అయితే మరి నేనైతే చూశాను దేవునితో నడవడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం, ఎంత ఆశీర్వాదకరమైన విషయం. We don't know what happens tomorrow. రేపేం జరుగుతున్న విషయం మనకు తెలియదు. It is not only you who are in audience here. అయితే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు కానీ whoever is listening online through this movie with this YouTube, మరి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నట్టు వారు వాళ్ళందరూ కూడా it is a warning for all of us. మరి మనందరికి ఒక గొప్ప హెచ్చరికగా ఉన్నది. We must know the Lord as Savior before he comes. అయితే దేవుని మనం స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకోవాలి. ఆయన రెండో రాకమునిపే. His coming is imminent. ఆయన రాకడ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. When is up to him. ఎప్పుడనేది ఆయనకు మాత్రం తెలుసు. But we should be prepared. అయితే మనం దానికి సిద్ధంగా ఉండాలి. Be prepared, and if anybody wants anything, I can contact me. సిద్ధపడి ఉండండి. మరి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మరి ఎప్పుడైనా నన్ను అడగచ్చు. That they can comment on the medium they get. మరి ఆ యొక్క వీడియో కింద కమెంట్స్ లో కూడా మీరు అడగచ్చు మీ ప్రశ్నల్ని. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. Let us pray. మనం ప్రార్థన చేస్తాం. Loving and heavenly Father, we want to thank you, praise your name. Thank you for giving us this word, such a wonderful, powerful way. How you control the countries. All principalities or powers are in your hand. How you made this world to come under one thought process of looking at your love and your grace. Oh Lord, enable this to happen, and your coming is so imminent. Enable us to be prepared if any one of us does not know you as a personal Savior. Oh Lord, have mercy upon that person. Enable him to come around to receive you. Be with us the remaining time. We pray for Ryan, young man.
Oh Lord, touch his niece that he may be healed very quickly. Pray for Anusha from her cancer treatment. And also pray for Sandeep's mom as she's in ICU. Have mercy upon her. We pray for the needs of the fellowship here. Lydia, she took back her house. Be with her and enable her to see that no adversity in future, what she does in February, she has visa renewal. Be with her. Oh Lord, we pray for Sandeep as he goes to his whole team a week from tomorrow. Oh Lord, be with him, pour your spirit upon him wherever he is. He has got so much, oh Lord, depth in your word. Oh Lord, use him wherever he goes. We also pray for his parents, touch their bodies, the gastric problem may be removed. Be with Sandy, give her good health. Be with Noe. Oh Lord, give her strength to look after grandchildren. And also pray for Jamie for complete healing. Pray for Rishi, Enosh as the young boy is growing, and also Swaraj family. We pray for them, their needs may be met. And Johan, Josiah, young boys growing. Oh Lord, use them as weapons in your hands. We pray for the needs of this fellowship. Oh Lord, as we are going to sign a contract with Spanish Church this week, guide us, lead us, pour your spirit upon us. We also pray for me and Grace traveling to India. Oh Lord, in the month of this month, on the 30th, be with us as we return back. Protect us from the weather, from safety, and also give us safety, and also all issues may be taken care of without any problem. Oh Lord, we want to thank you and praise you. Pray for Roy and Peggy in Europe. Protect them. Their health may not be adverse. Pray for Carrie Bell, not Carrie Bell, the Edie. Her financial situations may be healed and completely cleared. Oh Lord, be with us the remaining time. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.